యోగాంధ్ర ఆంధ్రుల విజయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యోగాలో గిన్నిస్ రికార్డ్ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల నెల రోజుల కష్టానికి ప్రతిఫలమన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగన్ లాంటి వాళ్లకు యోగా ఎంతో అవసరమన్నారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే టీసీఎస్ కాగ్నిజెంట్ 99 పైసలకే భూమి కేటాయించమంటున్న మంత్రి నారా లోకేష్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ఆంధ్రప్రదేశ్ 2 అద్భుతాలు సాధించింది. ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో 2 రికార్డులు సృష్టించింది. ఒకటి అత్యధిక మంది యోగాసనాలు చేయటం ఒకటైతే, సూర్య నమస్కారాలు గిరిజన విద్యార్థులు 25,000 మంది ఒకేసారి చేయటం 2వ రికార్డు. మొత్తంగా ఈ వేడుకను ఎలా అయితే చేద్దాం అనుకున్నారో, ప్రపంచ పటంలో ఎలా అయితే విశాఖను అలాగే ఆంధ్రప్రదేశ్ను ప్రముఖంగా విశాఖను నిలపాలనుకున్నారో అదేవిధంగా ఈ యోగా డే నిర్వహణ అనేది సాగింది. మరి ఈ యోగా డే నిర్వహణకు సంబంధించి సాంకేతికత అంశం ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఉదయాన్నే లక్షలాది మంది ఒక చోటకి తీసుకురావటం అంటే అది మామూలుగా బహిరంగ సభలు లేకపోతే రాజకీయ సమావేశాలు అంటే అది వేరే ప్రక్రియ. కానీ ఇలా ఒక రికార్డు నెలకొల్పేటప్పుడు దీనికి సాంకేతికంగా ప్రతి అంశం కూడా లెక్కిస్తారు. మరి ఈ వేడుకకు సంబంధించి దీన్ని ఎలా నిర్వహించారు ఏంటి అని వెల్లడించేందుకు మనతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ యోగా డే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 2 రికార్డులు సృష్టించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా ఆనందంగా ఉన్నాం. నేను ఆనాడు ప్రజలందరినీ కోరాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. ఆయన కానుకగా ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలని ప్రజలందరూ కోరటం జరిగింది. ఎప్పుడు లేని విధంగా పొద్దున 1:32కే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి క్రమశిక్షణతో పట్టుదలతో వచ్చి వాళ్ళు ఎక్కడైతే ఏ బాక్స్లో అయితే కూర్చోవాలో అక్కడ కూర్చుని గౌరవ ప్రధానమంత్రి గారితో కలిసికట్టుగా ఈరోజు యోగా ఆసనాలు చేస్తే నిజంగానే చాలా చాలా సంతోషం కల్పించింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం పట్ల ఇంతమంది పాల్గొనడం వల్ల కూడా చాలా ఆనందంగా తిరిగి ఆయన ప్రయాణం ఢిల్లీకి వెళ్తాం జరుగుతుంది. సార్, ఏదైతే చూస్తే దాదాపు 5 లక్షల మంది వరకు ఇక్కడ వచ్చారు. కానీ రికార్డే కానీ అనుకున్న లక్ష్యం సాధించలేదన్న ఒక అంతేకంటే చాలామంది 2,80,000 మంది 3 లక్షల వరకు ఇక్కడ వచ్చారు. కానీ చాలామంది స్కాన్ కాక రికార్డు నమోదు కాల. దీన్ని ఎలా చూస్తారు ఏంటి? అంటే చాలా వరకు టెక్నాలజీ వాడాం, టెక్నాలజీతో జోడించి రికార్డ్ సాధించాము. కొంతమంది స్కానింగ్ ఆపి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ఆశించిన దానికన్నా ఎక్కువ మంది రోడ్డుపైకి కూడా వచ్చారు, యోగాలో పాల్గొనాలని వచ్చారు. కేవలం ఇక్కడనే కాదు, కేవలం ఒక విశాఖపట్నంలో కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి కానీ చూస్తే స్కూల్స్లో కానివ్వండి, ఆసుపత్రిలో కానివ్వండి, ప్రతిది ఇక్కడ కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదంతా ప్రజల కృషి, అంటే ప్రజల్లో వచ్చిన చైతన్యం. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి వచ్చి ఈ రికార్డ్ సాధించాలని ఒక సంకల్పంతో పనిచేశారు. అంతేకాకుండా మీరు చూస్తే గడిచిన 30 రోజుల పాటు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ వచ్చి విశాఖపట్నంలో ఉండి రివ్యూలు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తడం జరిగింది. ఈ సాంకేతికత వినియోగం అనేది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తరచూ చెప్పే మాట. మరి దీంట్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి రూట్ మ్యాప్ రావటం, స్కాన్ చేయటం, QR కోడ్, అసలు ఈ టెక్నాలజీ గురించి వివరించండి. ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి? అంటే అధికారులతో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఏ సచివాలయం నుంచి ఏ కంపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ బస్సు వాడాలి, బస్సు ఎవరు ఉంటారు, ఈ మొత్తం మ్యాపింగ్ అనేది పకడ్బందీగా చేశాం. కనుకనే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది, శాంతియుతంగా జరిగింది, ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. జనరల్గా 5 లక్షల మంది రోడ్డుపైకి వస్తాం, 3 లక్షల మంది వచ్చి యోగా చేస్తాం అనేది అంత తేలికైన పని కాదు. ఇంత ప్రశాంతంగా జరిగిందంటే ప్లానింగ్ అనేది అద్భుతంగా జరిగింది. నేను ఆనాడే పిలిపించాను, పార్టీలు అతీతంగా అందరు రాండి, పాల్గొండి, కార్యక్రమం జయప్రదం చేయమని ఆనాడు పిలిపించాను. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు జయప్రదం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అనేది చేశారు. రాత్రి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇందాక సభలో కానీ ప్రపంచం మొత్తం ఈ వైపు చూసేలా చేసుకున్నారు కదా అంటూ యువ నాయకత్వం పనితీరు కూడా అద్భుతంగా ఉంది. వీటిని ఎలా చూస్తారు ఏంటి? ఒక బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారికి హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అయింది కాదు. అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేశారు కనుకనే ఇది సాధించగలం. GOMలో కూడా మేము అందరం కూర్చుని అన్నీ చర్చించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా తీసుకుని ఆయన విశాఖపట్నానికి వచ్చి ఒక రోజు పాటు మొత్తం రివ్యూ చేస్తాం జరిగింది. సో ఇది ఆంధ్రుల విజయం, ఆంధ్రులు సాధించిన ఒక రికార్డ్. ఒక పిలిపిస్తే మేము ఉన్నాం, నిలబడతాం అని ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే చూపించారో వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నెల రోజుల కంటే ముందు నుంచి ఏదైతే అమరావతి శంకుస్థాపన పునఃప్రారంభంలోప్పుడు ప్రకటించారు విశాఖలో జూన్ 21న యోగాంధ్ర. అప్పటి నుంచి విశాఖ అనే పేరు మారుమోగుతూ వచ్చింది. అన్నీ ఏంటి విశాఖ వైపు ఎట్లా ఉంది సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఇట్లా అంటే ఆ వైబ్ వచ్చిందంటారా? విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆర్థిక రాజధాని. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. టీసీఎస్ కానీ నిన్న కాగ్నిసెంట్ క్లియర్ చేస్తాం. ముందు ఇంకా అనేక ఐటీ పరిశ్రమలు విశాఖపట్నాన్ని తీసుకొస్తాం. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ 99 పైసలకే భూములు ఇవ్వటాన్ని కూడా ఏదో ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూస్తారు? ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని సూటిగా సవాల్ చేస్తున్నా. టీసీఎస్కి 99 పైసలకి భూమి ఇస్తాం తప్ప, అంటే కాగ్నిసెంట్ లాంటి కంపెనీకి 99 పైసలకి ఇస్తాం తప్ప. ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు టీసీఎస్ విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి. ఎవరైతే ఉన్నారో ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాం. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్కి ఇబ్బంది ఉందంటే ఒక SMS ఇచ్చారు. ₹1 మొత్తం భూమి ఇచ్చి టాటా మోటార్స్, టాటా నానో ప్లాంట్ని గుజరాత్కి తీసుకెళ్లారు. నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా నేను తీసుకుని ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలంటే అదే ఫార్ములా వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆ ఫార్ములా వాడాం. దానివల్లనే టీసీఎస్ వచ్చింది, కాగ్నిసెంట్ వచ్చింది. ఇంకా అద్భుతమైన ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి తీసుకొస్తాం. ఈ యోగాంధ్ర ద్వారా ఒక నినాదం ఇచ్చారు, యోగాంధ్ర ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, లేకపోతే అలాగే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అది అని. అలాంటి వాళ్ళకి యోగా ఇంకా అవసరం అంటారు? యోగా అనేది మన వే ఆఫ్ లైఫ్ అవ్వాలి, చాలా అవసరం. మీరు చూస్తే మన అన్ని పార్కులో కూడా సూర్య నమస్కారంలో ఉన్న అన్ని ఆసనాలు కూడా ఆ విగ్రహాలు పెట్టి ప్రజలందరూ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయాలని మేము కోరుతున్నాం. పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ కొంచెం పీక్స్కి వెళ్ళినట్టున్నాయి. ఆయన ఊకే కంగారు ఎక్కువ పడుతున్నారు. ఆయన కూడా శాంతియుతంగా వెళ్ళి అక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. అది 21 ఇది ప్రారంభం మాత్రమే, ఇక్కడతో ఫుల్ స్టాప్ కాదు. ఇక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. రాబోయే రోజుల్లో సాటర్డే మేము నో బ్యాక్ డేగా ఇప్పటికీ ప్రకటించాం. హై స్కూల్స్లో తప్పనిసరిగా మేము యోగా ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందన. కెమెరా పర్సన్ నరేష్తో వీఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, వైజాగ్ నుంచి. ఓవర్ టు స్టూడియో.